ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన రాజకీయ దృక్పథాన్ని, భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలను వివరిస్తూ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తనలో సంపూర్ణ ధైర్యం ఉందని, ఈ ధైర్యం పూర్తిగా కార్యకర్తల అండ వల్లనే వచ్చిందని స్పష్టం చేశారు. నాగేందర్ పేర్కొన్నారు. కార్యకర్తల అండే నా రాజకీయ విజయానికి ప్రాణవాయువు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ప్రతి విజయం వారి నమ్మకమే. అందువల్ల ఉప ఎన్నిక వస్తే భరోసాతో మళ్ళీ గెలుస్తానని నమ్మకం కలిగించింది అని చెప్పారు. ఆయన తన నాయకత్వ అనుభవాలను వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో సామూహిక నమ్మకాన్ని పెంచే విధంగా కార్యకర్తలతో సానుకూలంగా పరస్పరం కమ్యూనికేట్ చేయడం ముఖ్యమని చెప్పారు. అతనివి కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలు కాదు, భవిష్యత్తులో ఖైరతాబాద్ రాజకీయాలపై ప్రభావం చూపే లోతైన రాజకీయ విశ్లేషణలతో కూడిన అభిప్రాయాలు. ముఖ్యమంత్రి పదవి గౌరవం ఇవ్వడంలో బీఆర్ఎస్ నేతలు తగిన శ్రద్ధ చూపలేదని, పార్టీ లోపాలపై సార్వత్రిక విమర్శలు చేయడం కూడా అవసరమని, దీనిని ఎదుర్కోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని ఆయన వివరించారు. రాజకీయ విభేదాలను, పార్టీ లోపాలను ఎదుర్కోవడం మరియు విమర్శలను సానుకూలంగా స్వీకరించడం నాయకుడి బాధ్యత. ఇవే భవిష్యత్తులో పార్టీ విజయానికి మార్గం అని పేర్కొన్నారు. ఇంతకుముందు కార్యకర్తల సూచనలతో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, ఉమ్మడి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పార్టీ శ్రేణులలో నమ్మకాన్ని పెంపొందించడం వంటి అంశాలను నాగేందర్ ప్రస్తావించారు. రాజీనామా మరియు ఉప ఎన్నికల నిర్ణయాలన్నీ పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన అభ్యర్థిత సూచనల ప్రకారం మాత్రమే తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు. మొత్తంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఖైరతాబాద్లోని రాజకీయ వాతావరణానికి కొత్త ఉత్సాహాన్ని, కార్యకర్తల పాత్రను మరింత కీలకతనిచ్చేలా, భవిష్యత్తులో పార్టీలో ఉన్నత స్థానాలను దృఢంగా భరించడానికి మార్గాన్ని చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.